అందరికీ వేదిక పైన ఆసీనులైన పెద్దలు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ ఆదిల మనోహర్ గారికి, పిఎస్సి సభ్యులు శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారికి, సీనియర్ నాయకులు జనసేన పెట్టడానికంటే కూడా ముందు నుంచి నాతో అపారంగా నాతోటి గురువులాగున్న శ్రీ అర్హం ఖాన్ గారికి, జనసేన ఆవిర్భావానికి నేను చాలా పదే చెప్తూ ఉంటాను. ఒక 150 మంది మనల్ని ఇష్టపడే నమ్మిన వ్యక్తుల్లో ఆ రోజున రిజిస్ట్రేషన్కి ముందుండి తన ఓటర్ కార్డు, ఓటర్ ఐడి ఇచ్చిన రియాజ్ గారికి, పిఎస్సి సభ్యులు మనుకాంత్ రెడ్డి గారికి, సాయిబాబా గారికి, మిగతా నా వేదిక పైన రాసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెలకి, మా జన సైనికులకి మనస్ఫూర్తిగా మీకు పార్టీ తరఫు నుంచి, నా తరఫు నుంచి మీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాను. ఇది నేను ఆనందపడే సమయం కాదు, చాలా దుఃఖంతో ఉన్న సమయం. నేను చాలా బాధ కలిగించే సమయం నాకు. చావు ఎప్పుడు ఆనందం కలిగించేది కాదు. ఎవరికో వచ్చింది మనకు రాదని కాదు, మనకు కూడా వస్తుంది. చాలా ఆవేదన కలిగి, కానీ చావు ఎవరికైనా వస్తుంది. కానీ ఏ పరిస్థితుల్లో చచ్చిపోయామనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. బండ్ల వెంకయ్య నాయుడు తన ఊళ్ళో, తన నియోజకవర్గం గిద్దలూరులో తన గ్రామ సమస్యను చూసి ప్రజాప్రతినిధిని ఒకసారి మీరు వచ్చి దిగండి, సమస్య చూడండి అంటే వాళ్ళు తిట్టిన విధానం, భయభ్రాంతులను చేసిన విధానం, వాళ్ళ కుటుంబాన్ని భయపెట్టిన విధానం ఆయన్ని ఆత్మహత్యకి పురుగులిపేలా చేస్తుంది. ఒక మనిషి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు? లాస్ ఆఫ్ హోప్ అంటాం. అంటే భవిష్యత్తు మీద ఆశ కనిపించకపోతే, ఇంకే హోప్ లేదంటే, ఇంకే ఆశ లేదంటే మనిషి చచ్చిపోతారు. నేను పదే ఎందుకు మాట్లాడుతుంటా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే, రాజకీయం ఒంటరిగా చేయటం కాదు, సమూహంతో యుద్ధం చేయడం. ఇంకో సమూహంతో, ఒక బలమైన రాక్షస సమూహంతో యుద్ధం చేయడానికి మనం కూడా బలంగా ఒక సమూహంగా అవ్వాలి తప్ప ఒంటరిగా యుద్ధం చేస్తే ఎప్పుడు మనం భయం వేస్తున్నాం. నాతో సహా ఒకరిని ఎదుర్కోవాలంటే మనకి ఏముండాలి అంటే బలమైన ఆశయం ఉండాలి, బలమైన ఒక భావజాలం ఉండాలి. కులంతో పార్టీలు పెట్టే వ్యక్తులు ఉన్నారు, మతంతో పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కానీ జనసేన ఒక భావజాలంతో పెట్టింది, చాలా బలమైన భావజాలంతో. అవి చూడటానికి 7 వాక్యాలు ఉంటాయి, కానీ వాటి మీద 7 వాల్యూమ్స్ రాయగలను నేను. అంత మదించి శోధించి రాసింది. ఎవరు నాతో దాని మీద డిబేట్ పెట్టుకున్నా చాలా కూలంకషంగా, చాలా లోతుకెళ్ళి మాట్లాడగలను. అది సినిమాల్లోకి రాకముందు నుంచి నేను సమాజాన్ని నన్ను నేను అర్థం చేసుకోవడానికి, నేను పెరుగుతున్న సమాజాన్ని అర్థం చేసుకోవడానికి సినిమా యాక్టర్ అయినప్పటి తర్వాత కూడా అది వదలలేదు. చాలామంది పెద్దల దగ్గర నుంచి, అనుభవజ్ఞుల దగ్గర నుంచి నేర్చుకుంటుంది. నా స్వానుభవంతో కొంత దాన్ని ఆచరించేది. నేను ప్రశ్నిస్తాం అని అంటే మనం ప్రశ్నిస్తా ఖాళీగా మిగతా వాళ్ళకి అధికారం రావడం కోసం అని కాదు. ప్రశ్నించడం అంటే అది ఒక ప్రక్రియ. ఎవడు ప్రశ్నిస్తాడు? ఒక పసిబిడ్డ వచ్చిన ఆకలితో అరుస్తాడు, తల్లికి ఆకలేస్తున్నాను. ఒక పెద్దయిన వ్యక్తి సమాజంలో, ఒక బలమైన వయసు వచ్చిన వ్యక్తి సమాజంలో తనకు అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక తోటివాడికి అన్యాయం జరుగుతున్నప్పుడు తన ఆక్రోశమే ప్రశ్న అవుతుంది. నేను ప్రశ్నిస్తానంటే నాకేం కొత్తగా ఈ డబ్బులే రావు. నాకు నా సాటి మనిషికి అన్యాయం జరుగుతుంటే నేను ప్రశ్నిస్తాను. తద్వారా మార్పు వస్తుంది. తద్వారా ప్రజాప్రతినిధులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు.
అందుకని ప్రశ్నించడం అనేది చాలా బలమైంది. అదే అధికారం తీసుకొస్తుంది. కేవలం ప్రశ్నించడం వరకు పరిమితం అయిపోం మనం. లేకపోతే అధికారంలో కూడా కూర్చునే సత్తా ఉన్న పార్టీ జనసేన. నేను ఎప్పుడూ అధికారం గురించి మాట్లాడను, చాలా తక్కువ మాట్లాడతాను. నేనేం నమ్ముతానంటే పని చేసుకుంటా వెళ్ళిపోతే అధికారం మనం వెంట పడాలి, మన అధికారం వెంట పడకూడదు. దేనికి అధికారం? నాకు అధికారం మీద వ్యామోహం ఏంటి? నాకు డబ్బు సంపాదనకి ఇబ్బంది లేదు, గుర్తింపుకి ఇబ్బంది లేదు, ప్రేమకి అసలు అంతకంటే ఇబ్బంది లేదు. గుండెల్లో పెట్టుకొని చూసుకునే అంత నా బలమైన అక్క చెల్లెళ్ళు ఆడపడుచులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. మరి ఎందుకు చేస్తుంటారు అంటే జీవితం అంటే కేవలం మన వరకే జీవించడం కాదు, మన సాటి మనిషి కూడా బతకాలి. రోడ్డు మీద ఒకరికి యాక్సిడెంట్ అయ్యి రక్తంతో పడిపోయి గిలగిలా కొట్టుకుంటా ఉంటే చాలామంది ఆగి చోద్యం చూస్తారు. వాళ్ళలో ఒకళ్ళు ఇద్దరు ముందుకెళ్ళి ఒకళ్ళు ఆటో పిలిస్తే ఫైనల్ ఒకళ్ళే హాస్పిటల్ దించుతారు. మరి 100 మంది పైగా చూస్తూ ఉంటారు, వేల మంది చూస్తుంటారు. అది షో. అది మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అనడానికి కేవలం లోపల ఉన్న భావన. ఈ మనిషికి నేను సహాయం చేస్తే ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి, పోలీసులు అడుగుతారు, ఇంకోటి 100 ప్రశ్నలు ఆపేస్తాయి. ఆ సహాయం చేసే వ్యక్తి ఎవడంటే ఈ మనిషికి నేను సహాయం చేయకపోతే ఇతను ఏమైపోతాడన్న ఆవేదన ముందుకు తీసుకెళ్తాయి. అలాంటి మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు సమాజంలో. అలాంటి మనుషులు ఎక్కువైతే సమాజం చాలా బాగుంటుంది. అలాంటి మనుషులు కనుక ఉండుంటే ఈరోజు బండ్ల వెంకయ్య నాయుడు చచ్చిపోయినవాడు కాదు. అతనిని బెదిరించి భయపెడుతుంటే 100 మంది ఒక్క ఫోన్ కాల్తో ఎల్లుండుంటే చాలా ధైర్యం ఉండేది, అబ్బాయి భయపడేవాడు కాదు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక నియోజకవర్గానికి 150 కోట్లు ఖర్చు పెట్టగలిగేంత సత్తా ఉన్న నాయకులు అంటే ఎంత డబ్బు ఉందో మీకు తెలుసు. ఇక్కడ ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లు ఖర్చు పెట్టగలిగేంత సత్తా ఉన్నవాళ్ళు మరి ప్రజలు ఎందుకు ఇంత దుర్భర పరిస్థితుల్లో ఉంటాయి? ఎందుకు వలసలు ఉంటాయి ఇక్కడి నుంచి? ఎందుకు ఇక్కడ మనకి కిడ్నీ మనకి ఉద్దానంలాగా ఇక్కడ కిడ్నీ పరిస్థితుల్లో కిడ్నీ వ్యాధికి బాగా ఎందుకు గురవుతారు? నేను కనిగిరిలో కూడా నేను పెరిగిన వాడిని. నేను ఫ్లోరోసిస్ వ్యాధి ఎందుకు ఉంది అక్కడ? ఎందుకు ఉద్యోగాలు ఇక్కడ లేక వలసలు వెళ్ళిపోతారు? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎందుకు రావు? పట్టదు. డబ్బులు ఇచ్చాం, 2000 ఇచ్చాం, 1500 ఇచ్చాం, కొనేసుకున్నాం. మనం ఈ మైనింగ్స్ తవ్వుకుందాం, రాళ్ళు పగలగొట్టేద్దాం, డబ్బులు చేసుకుందాం, మళ్ళీ ఇంకో 150 కోట్లు పెట్టి మళ్ళీ ఖర్చు పెట్టదాం. వీళ్ళు చస్తే ఏంటి, బతికితే ఏంటి? ఇది దశాబ్దాలు జరుగుతుంది. ఈరోజు వైసీపీ వచ్చి కొత్తగా చేస్తున్నట్టు కాదు. ఇలాంటి ఆవేదన ప్రతి చోట చూసి ఇలాంటి పరిస్థితులు నా జీవితంలో నేను ఎంతో కొంత ప్రయత్నం చేశాను. నా చుట్టుపక్కల సమాజం, నా రాష్ట్రం, నా దేశం బాగు కోసం ఎంతో కొంత ప్రయత్నం చేయకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను. ఇంత జ్ఞానం ఉండి, ఇంత అవగాహన ఉండి కూడా నేను నాలాంటి వాడు కూడా మాట్లాడకపోతే చెప్పి జనసేన పార్టీ పెట్టి ఒడిదుడుకులు ఉంటాయి. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ధైర్యం లేని వాళ్ళు రాజకీయాల్లో రాకూడదు. ధైర్యం లేని వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదు. నన్ను ఎవరు పిలవలేదు. నన్నెవ్వరూ రాజకీయాలకు రమ్మని పిలవాలి. నేనే వచ్చాను. నాకు ఇష్టం రాజకీయం, ఆశయంతో కూడిన రాజకీయం. నా కులం లేదు. ప్రతిసారి చెప్తాను, నా కులం, మతం, ప్రాంతం దాటి ఉంటుంది నాది. మానవత్వం. మతం కంటే మానవత్వం చాలా గొప్పదని. మత మౌఢ్యంలో పడిపోయి మానవత్వ విలుపులు పాడైపోతుంటే మతాన్ని కూడా నేను పక్కన పెట్టగలను. మీ దృష్టికి తీసుకొస్తాను. ఇట్లా చాలా ప్రతీది చాలా కూలంకషంగా ఆలోచించి నిలబడాలి. ఎందుకు కొత్త వారికి అవకాశం ఇచ్చానంటే ప్రతి ఒక్కడు ఎమ్మెల్యే కొడుకులు, లేదంటే కొద్ది మంది కేవలం కొన్ని కులాలకు చెందిన వ్యక్తులు, కొన్ని కులాలని కొన్ని కుటుంబాలకు చెందిన వ్యక్తులు, మిగతా వాళ్ళకి అధికారం ఒకే కులం ఉన్నా, 2 కులాలు ఉన్నా, లేదా కొద్ది కుటుంబాలు ఉన్న సమస్య కాదు. అందరికీ న్యాయం చేయగలిగితే వాళ్ళ వరకే న్యాయం చేసుకుని వాళ్ళ వరకే అభివృద్ధి పెట్టేసి మిగతా వాళ్ళందరినీ వదిలేస్తే మరి బ్యాలెన్స్ ఎలా ఉంటుంది సమాజంలో? అందుకని మాట్లాడాలి దీన్ని. 2009 నుంచి ఒక మదన పడుతూ ఉన్నాం. మీకు ఈ రోజున మీ దృష్టికి నేను తీసుకొచ్చేది నేను సరదాగా పెట్టలేదు పార్టీ.
ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా నేను చాలా కీలకమైన వ్యక్తిని మీకు చెప్తున్నాను కూడా. కానీ గుర్తింపు ఆశించలేదు. గుర్తింపు నేను ఆశించే వ్యక్తిని కాదు. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఎవరో వచ్చారు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఎందుకు గుర్తింపు ఆశించాలంటే నేను ఆశయం కోసం నిలబడేవాడిని. సో 2008 నుంచి ఇప్పుడు దాకా బలంగా నిలబడున్న రాజకీయాల్లో ఎందుకు సినిమాలు చేయాలి ఇవన్నీ అడుగుతూ ఉంటే ఎవరున్నారు అసలు? పూర్తి రాజకీయ ఒక టంగుటూరి ప్రకాశం పంతుల తర్వాత నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో ఎవరు ప్రొఫెషనల్ రాజకీయ నాయకులు ఎవరు లేరు ఇక్కడ. ఆయన ఒకే. ఇప్పుడు ఏ ఎమ్మెల్యేనైనా చూడండి, ఒకళ్ళు బ్రాందీ షాపులు నడుపుతారు, బ్రాందీ ఫ్యాక్టరీలు నడుపుతారు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండలేదు, మైనింగ్ ఉంటారు. వీళ్ళు ఎక్కడ పూర్తి స్థాయి రాజకీయం చేస్తున్నారు. మొన్న ఎవరో కరోనా టైంలో ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడు, పేరు మర్చిపోయినా ఆయన. ఏదో అడిగితే మీకు లిస్ట్ పెట్టుకున్నాడు, మీకు ఓటుకి ఎంత ఇచ్చాను, నువ్వు ఆ కుటుంబం నుంచో నీకు చేయాల్సిన అవసరం లేదు పో అని. ఇది వాళ్ళ స్పందన. తప్పు. ఇంకా ఆ స్థాయికి వెళ్ళిపోయారు మనుషులు. మరి ఇలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఏదో చేస్తారని చెప్పి బండ్ల వెంకయ్య నాయుడు వెళ్ళి ఆశించడం పాపం నిజంగా చాలా బాధ కలిగింది నాకు. అందుకనే కొత్త తరం రావాలి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకి ఈ మైనింగ్ చేసేవాళ్ళు వ్యాపారస్తులు కాకుండా ప్రజల గుండెల లోతులోంచి పుట్టిన నాయకులు కావాలి. ప్రజలకు సంక్షేమం కోసం బతికే నాయకులు కావాలి. ప్రకాశం జిల్లా ఇప్పుడు రోడ్డు మీద వస్తుంటే ఇంతమంది యువత చూస్తా ఉన్నాను. గిద్దలూరుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రోడ్డు మీద విపరీతం యువత. దేనికి వస్తారు? ముందు నన్ను సినిమా యాక్టర్గా చూడటానికి వస్తాను. ఎన్నిసార్లు చూస్తాను నన్ను? కానీ నేను చెప్పేది ఇక్కడ కూర్చున్న చిన్న బిడ్డల భవిష్యత్తు కోసం. నాకేం జరుగుతుంది? భవిష్యత్తులో ఏదైనా అవుతామా లేదా ఎన్ని పక్కన పెడితే ఈరోజు మనం చేసే పాలసీ రేపు పొద్దున ఒళ్ళో కూర్చున్న చంటి బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది. దానికోసం ఎంతసేపు మనం తినేసి మనం వెనక డబ్బులు వేసుకోవడం ప్రయోజనం ఏముంది? భవిష్యత్తు చూడాలి కదా. ఒక చెట్టును ఈరోజు నాటామంటే అది మొక్క 15 సంవత్సరాల తర్వాత కానీ పండిపోదు కదా. సో అలాగే భవిష్యత్తు కోసం మనం చాలా జాగ్రత్త ఆలోచన. కేవలం మనం వీళ్ళెవరికి భవిష్యత్తు మీద ఏముంది అవగాహన? కొన్ని 100 ఆటోలు పెట్టి ఇంటికి బియ్యం వేస్తే సరిపోద్దా? అలాగే అంటే నేను సరదాగా అంటే నేను చాలా ఆవేదనతో చెప్తున్నా. వాళ్ళు సొంత డబ్బులు ఇస్తున్నారా? మనందరం ట్యాక్సులు, మీరు ఒక బియ్యం పప్పు కొంటే దాని మీద వేసిన ట్యాక్సులు అన్నీ కలిపి వాళ్ళ జేబులోంచి డబ్బులు ఇస్తున్న భావంతో మనం గడుపుతున్నాం. మనం ఎంతసేపు బిచ్చగాళ్ళలో కూర్చున్నాం. అది మారాలి. ఆలోచన మారాలి. వాళ్ళెవరు ఇవ్వడానికి? నాయకత్వం కష్టమే. బాధ్యత తీసుకోవడం కష్టమే. పొలిటికల్ పార్టీ నడపడం కష్టమే. జనసేన పార్టీ పెట్టాను. నేను ఎక్కడి నుంచి, వేరే దేశాల నుంచి వచ్చాను, లేదంటే ఎక్కడ కూర్చొని పెద్ద కుటుంబాల నుంచి వచ్చాము, లేదే పక్కన ఉన్న గోపాల్ నగర్ నుంచి వచ్చాము. మేము కూడా లవ్పేటలోనే పెరిగామే, కనిగిరిలోనే పెరిగామే. అంటే మీకేమవుతుందంటే నేను చేయగలిగింది మీరు ఎందుకు చేయలేను? నేను ఒక పార్టీ పెట్టి ఈ స్థాయికి రాగలను, మీరెందుకు రాలేరు? నేనైనా ప్రత్యేకించి పెట్టి పుట్టానా మీకంటే? మీరు అనుకోవట్లేదు, నేను అనుకున్నాను. అంతే తేడా మన ఇద్దరి మధ్యలో. మీరు అనుకోండి. ప్రకాశం జిల్లాలో మారాలి, ఈ రాజకీయం మారాలి, అనుకోండి. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు నేను రెచ్చగొట్టలేక కాదు. ఎవరు ఆపగలరు నన్ను? నా జన సైనికులకి, నా బిడ్డలకి అన్యాయం జరిగితే ఖాళీగా కూర్చొని చేతులు కట్టుకుని కూర్చునే వ్యక్తులు అనుకున్నారా వీళ్ళు? రక్తం మరగదా? కోపం రాదా? గొడవ పెట్టుకోవడం ఎంతసేపు? కానీ ప్రజాస్వామ్యబద్ధంగానే మాట్లాడాలి. ఒక జరిగిన ఒక చిన్న తప్పు, ఒక ఇలాంటి సంఘటనకి రెచ్చి మనం కూర్చోబెట్టి ఎంత స్థాయికి నేను దిగలేక కాదు. ఇలా పెట్టి పుట్టారా వీళ్ళు? వైసీపీలో ఉండే కార్యకర్తలు కూడా చెప్తున్నా, నాకు మీ మీద ద్వేషం లేదు, మీ నాయకుల మీద ద్వేషం లేదు, వ్యక్తిగతంగా మాకు మీ మీద ఎటువంటి ద్వేషం ఉండదు. జగన్ రెడ్డి గారి మీద కానీ నాయకుల మీద కానీ. మేము కోరుకునేది మీరు బాధ్యతగా ఉండండి.
అరే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అంటా ఉంటారే, ఆయనే భరిస్తున్నారే. అలాంటిది మీకు ఒక ఎమ్మెల్యేని ఇలా అంటే భరించలేరా మీరు? అంత ఒళ్ళు చీలు పడిపోద్దా మీకు? దానికోసం మీ కార్యకర్తలు ముందు వచ్చి మామూలు బెదిరిస్తారా? ఎంతమందిని బెదిరిస్తారా మీరు? ఎంతమందిని బెదిరిస్తారు? రానా? నేను రోడ్ల మీదకి రానా? వచ్చి మీ ఇళ్ల ముందు కూర్చోనా? దమ్ముందా మీకు? రోడ్ల మీదకి వచ్చి మీకు కావాలా? మీకు అలాంటి యుద్ధం కావాలా? నేను చాలా బలమైన యుద్ధం ఇస్తాను. వెనక్కి మీరు రిగ్రెట్ అయ్యే యుద్ధం ఇవ్వగలను, గుర్తుపెట్టుకోండి. పశ్చాత్తాపానికి కూడా అవకాశం ఉండదు. అలాంటి యుద్ధం ఇవ్వగలను. మీరు అలాంటి యుద్ధమే కావాలి అంటే బలమైన యుద్ధం ఇవ్వగలను. మర్చిపోకండి అది. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఒక్కొక్క వైసీపీ నాయకులు మర్యాదగా మాట్లాడతాం, మర్యాదగా మాట్లాడతాం, మర్యాదగా మాట్లాడతాం, చాలా పద్ధతిగా ఉంటాం. పదే పదే ఇలా చేస్తే దానికి ఎలా స్పందించాలో కూడా మాకు బలంగా తెలిసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అన్నీ రాంబాబు గారు, నీ ఆవేశం అర్థం చేసుకో. నవ్వద్దు, ఈ జోక్ సరదా చెప్పట్లా, ఆవేశం. గతంలో పిఆర్పిలో గెలిచిన ఎమ్మెల్యే, పిఆర్పితో వచ్చిన ఆయన ఎమ్మెల్యే. అలాంటిది మేము వచ్చి మా ద్వారా వచ్చి ఈరోజు మమ్మల్ని చంపేస్తానంటే మేము ఊరుకుంటామా? ఈరోజు మీకు చెప్తున్న మాట, వచ్చే ఎన్నికల్లో మీరు ఎలా గెలుస్తారో మేము చూస్తాం. మీరు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చూసుకునే బాధ్యత మేము చూసుకుంటాం. మాట మీరు 100 కాదు, 150 కాదు, 350 కోట్లు ఖర్చు పెట్టుకోండి, మీరు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చూసే బాధ్యత మేము చూసుకుంటాం. అలాగే మీరు కూర్చోబెట్టి ఒక్కొక్కరికి ఇలాంటి రెచ్చగొట్టే ఉపన్యాసాలు, రాజకీయాలు చేయాలంటే అవి నేను చేయలేక కాదు, చేయగలను. చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఈ రోజు నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న వైసీపీ నాయకులందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మా జన సైనికుల మీద, మా బిడ్డల మీద కనుక, మా ఆడపడుచుల మీద కనుక మీరు ఎలాంటి మా నాయకుల మీద కానీ నిర్దాక్షి మీరు పిచ్చిగా ప్రవర్తిస్తే మటుకు ఆ యుద్ధం ఎలా తీసుకెళ్ళాలో నాకు బాగా తెలిసిన వాడు. నేను వెనక్కి తగ్గే వ్యక్తిని కాదు, గుర్తుపెట్టుకోండి. వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాయి, వెనక్కి తగ్గే వ్యక్తిని కాదు. చాలా ఆలోచించి గొడవ పెట్టుకుంటాను. గొడవ పెట్టుకుంటే మటుకు ఎవరిదో ఒకళ్ళు తల తెగిపోవాలి, గుర్తుపెట్టుకోండి. చాలా ఎందుకంటే ఈరోజు ఒక నిండు 100 ఏళ్ళ బతకాల్సిన బిడ్డని మీరు చంపేశారు. మీరు వైసీపీ నాయకులు నిండు నీరు. ఇందాక మనోహర్ గారు చెప్పినట్టుగా, అన్న మాకు 25 కేజీలు బియ్యం కాదన్న, 10 సంవత్సరాల భవిష్యత్తు. అరే మీరు ఒక మొగ్గలో మా వాడిని చంపేశారు, మీరు చిదివేశారు. మీరు ఆ బాధ నేను మర్చిపోలేను. ఆ ఆవేదన నా గుండెలు తాగుతుంది, నరాన్ని పొంగుతుంది నాకు. మర్చిపోలేము. మేము ఏం తప్పు చేశాడు? మీలాగా వేల కోట్లు తినేసాడా? అడ్డుగోలుగా మైనింగ్లు చేశాడా? ఏం అడిగాడు? రోడ్డు ఏం లేదా? ఒకసారి చూడండి. దాన్ని బెదిరించేస్తారా మీరు? నిస్సహాయం చేస్తారా మీరు? ఇదే మీరు చేసేది? ఇదే మీ అధికారం? మీకు ఇచ్చిన అధికారం ఇస్తే ఇదా మీరు చేసేది? చాలా ఆవేదన కలుగుతుంది. అందుకని నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆయనకి ఆత్మకి శాంతి చేకూరాలి. నిజంగా ఆత్మకి శాంతి చేకూరాలి అంటే భవిష్యత్తులో ఆ ఎమ్మెల్యేని ఖచ్చితంగా ఓడిస్తుంది. అది నిజమైన ఆత్మ. సో భవిష్యత్తులో మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, రేపు పొద్దున వెంకయ్యనాయుడు గారి తల్లిదండ్రులని, గ్రామస్తులందరినీ కలిసి వారితో మాట్లాడి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు చట్టరీత్యా. ఒక్క నిమిషం కొంచెం. చట్టరీత్యా చర్యలు ఏం చేసుకుంటారు ఇది మాట్లాడతాను. ఇది వినాలి మీరు. ఈ ఆవేశమే మిమ్మల్ని ఒక్కళ్ళు చేసే యుద్ధం కాదు, గుర్తుపెట్టుకోండి.
విను, ఒక్కళ్ళు చేసే యుద్ధం కాదు ఇది. ఆవేశంతో పని ఆలోచనతో చేయాలి. మీకు ఆవేశం ఉంది కానీ ఆలోచన లేదు మీకు. విను కాపు, విను, చెప్పేది వినండి. వినే నీకు లోపల అలవాటు లేకపోతే ఎట్లా? మీకు అనుభవంతో చెప్తున్నాం కదా, విను. దెబ్బలు దీని వచ్చాం, పౌరుషం ఉన్నవాళ్ళం, మాటలు పడతాం. ప్రతి అడ్డమైన వ్యక్తి మాట్లాడుతూ మాటలు పడట్లా. దేనికి పడుతున్నాం? మీ భవిష్యత్తు కోసం పడుతున్నాం మాట. గుర్తుపెట్టుకోండి. చాలా బలంగా, వ్యూహాత్మకంగా, అవసరమైన చోట పద్ధతిగా మాట్లాడటం లేదు. మా మీద మా ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే చాలా బలంగా ఎదుర్కొంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్తాం. దాన్ని పరామర్శించిన తర్వాత మీరు కూడా రండి. ఎందుకంటే ఇది మనం సంఘటిత భావం సంఘీభావం చూపించాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఇది ఒక్క వెంకయ్య నాయుడికి జరిగింది కాదు. మీరు చెప్తున్న ప్రశ్నించే ప్రతి వ్యక్తి తాలూకు మనోవేదన ఇది. ఇది ఒక్క వెంకయ్య నాయుడికి కాదు. ప్రశ్నిద్దాం అనుకునే వాడికి ప్రశ్నిస్తే చంపేస్తారు అన్న భయం పోగొట్టడానికి మనం చెప్పాలి. ప్రశ్నిస్తాం, ప్రశ్నించి తీరుతాం, మేము భయపడం. ఎంతమంది మీద మాట్లాడారు, ఎంతమందిని బెదిరిస్తారు చూద్దాం. మనము చూద్దాం. ఇలా దిగొచ్చారా ఏంటి? ఇలా కరుడు కవచకుండా అన్నట్టు ఇలా కవచకుండా వేసుకుని పుట్టారు వీళ్ళందరూ. మామూలు మాకు ఎలాంటి రక్త మాంసాలతో పుట్టారు, మీరు అంతే రక్త మాంసాలతో పుట్టారు. మీరేమైనా 1000 సంవత్సరాలు బతికే వ్యక్తులు కాదు. మీరు అందరిలా చచ్చిపోవాలి, గుర్తుపెట్టుకోండి. అంతేగాని మీరు డబ్బు, మదం, మాత్సర్యం ఎక్కి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునే వ్యక్తులు కూడా కాదు. రోడ్ల మీదకి వస్తాం, గుర్తుపెట్టుకోండి. నేనేదో సరదాగా సినిమాలో కూర్చొని చేసి సినిమా డైలాగ్ చెప్పడం కాదు. నిజ జీవితంలో గొడవ పెట్టుకునే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ఆశయ బలం గలవాడి. అనవసరంగా కెలకం, అనవసరంగా రెచ్చగొట్టం. కానీ మా మీద పదే పదే చేస్తే మటుకు దీనికి పోలీస్ వ్యవస్థ కూడా చాలా బలంగా ఆలోచించాలి. వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పినట్టుగా కీలు బొమ్మల్లో ఉంటే మరి మీరెందుకు? అందుకని ఎస్పీ గారికి కూడా భవిష్యత్తు తెలియచేస్తాం. వాళ్ళ కేసులు పెట్టాల్సిందే. ఈరోజు తప్పించుకున్న వాళ్ళ అధికార మదంతో భవిష్యత్తులో ఎలా తప్పించుకుంటారో మేము చూస్తాం. మా జన సైనికులు, మా ఆడపడుచులు పడ్డ మీద ప్రతి దెబ్బ కాకినాడ నుంచి సహా ఈ రోజు దాకా నేను మర్చిపోలేదు. గుర్తుపెట్టుకోండి, నేను మర్చిపోను కూడా. ఎందుకంటే మేము చాలా పద్ధతిగా మాట్లాడేవాళ్ళం కదా. మాకు దెబ్బ తగిలితే మాకు తెలుసు ఎక్కడ ఎలా మర్చిపోకుండా మేము మర్చిపోం. మీరు సరిదిద్దుకుంటారా? లేదంటే భవిష్యత్తులో మీకు ఇలాంటి గొడవలే కావాలంటే మీరు సై అంటే మేము సై. రెడీ. జై హింద్.